పన్నీర్ సెల్వం విశ్వరూపం చూపిస్తున్నాడు. సీఎం అంటే ఏంటో చూపిస్తున్నాడు. నేనేరా సీఎం అంటూ శశికళ వర్గానికి చుక్కలు చూపిస్తున్నాడు. క్యాంప్ రాజకీయాలతో శశికళ ఎత్తులు వేస్తే పన్నీర్ పై ఎత్తులు వేస్తున్నాడు. బస్తీమే సవాల్ అంటూ ఆమెపై తిరుగుబాటు చేశారు పన్నీర్ సెల్వం. తమిళనాడు ఆమెకు వ్యతిరేకంగా ఆందోళనలు ఉధృతమయ్యాయి. అంతేకాదు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను ఎక్కడ దాచినా తీసుకురావాలంటూ డీజీపీ రాజేంద్రకు ఆదేశాలిచ్చారు పన్నీర్ సెల్వం. దీంతో వణికిపోతున్నారు శశికళ. పోయస్ గార్డెన్ నుండి శశికళను తరిమేస్తానంటూ ప్రకటించారు పన్నీర్ సెల్వం. అమ్మ నిజమైన వారసురాల్ని తానేనంటూ ప్రకటించుకున్న శశికళకు షాక్ ఇచ్చారు పన్నీర్. పోయస్ గార్డెన్ నుండి తమిళనాడును ఏలాలంటూ కలలు కన్న శశికళకు ఆదిలోనే ఆటంకాలొచ్చాయి. అన్నాడీఎంకే బ్యాంక్ ఖాతాలపై కూడా చిన్నమ్మ పెత్తనం లేకుండా చేశారు పన్నీర్ సెల్వం. తన అనుమతి లేకుండా నిధులు విడుదల చేయవద్దంటూ బ్యాంకులకు ఇప్పటికే లేఖ రాశారు. దీంతో చిన్నమ్మ దిమ్మ తిరిగిపోయింది. ఊహించని విధంగా ఆమెకు ఎదురు దెబ్బ తగిలింది. పలువురు రాజకీయ ప్రముఖులు, సినీ సెలబ్రిటీలు కూడా శశికళకు వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. గౌతమి, కమల్ హాసన్లు బహిరంగంగానే శశికళ తీరును తప్పుపట్టారు. ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళు ఇప్పుడు దాకా ప్రజల ముందర రాని ఒకళ్ళు సడన్ గా నేను సీఎం అవుతాను, అయ్యే తీరుతాను అన్న ఒక సవాల్ ఇవ్వడం అనేది అది అర్థం అవ్వని విషయం. అసలు ఎలాగ చూడాలి, ఎలాగ అర్థం చేసుకోవాలన్నది కూడా తెలియట్లేదు. సో ఇప్పుడు ఈ ఓట్ ఏమో ఎలా మీరు అనలైజ్ చేసినా కూడా ఓట్ అమ్మకేస్తుంది. ఓట్ అది ఆమె ప్రతినిధిగా ఆ ఒక్కొక్క కాన్స్టిట్యున్సీలో ఎవరు నిలబడ్డారో ఆవిడికి వేసిన ఓటు వీళ్ళ పేర్ల మీద వేశారు. సో ఎవ్రీబడి హాజ్ బిన్ ఎలెక్టెడ్ ఫర్ హర్ బికాస్ ఆఫ్ హర్ యాజ్ హర్ రిప్రజెంటేటివ్. అవునా కదా? ఇది అందరూ ఒప్పుకోవాల్సిన నిజమే కదా. ఇప్పుడు ఆవిడ లేరు. ఆవిడ విజన్ కోసం ప్రజలు నమ్మకం చూపించారు. ఆవిడ విజన్ మీద, ఆవిడ లీడర్షిప్ మీద ప్రజలు నమ్మకం చూపించారు. ఇప్పుడు ఆవిడ లేని టైంలో ఇదిగో ఈయన చేయగలుగుతారు అన్న ఒక వ్యక్తిని ఆవిడ ఆల్రెడీ చూపించారు. నాట్ వన్స్, హీ హాజ్ ఆక్యుపైడ్ దట్ పొజిషన్ సెవరల్ టైమ్స్, రైట్? ఈవెన్ నౌ ఆఫ్టర్ హర్ పాసింగ్ అవే మళ్ళీ ఆయనే ఆ పోస్ట్ తీసుకున్నారు. Governance has been going on. Various icons putting it together, religious, political, all together, and they're making demigods of themselves. We know the trick. We are actors. We've been there, we've done it, but we do it momentarily for 2.5 hours. They've been doing it for half a century now. Enough. But it's time now that we spoke, because various things have happened in the film industry. Every industry is corrupt because of intervention. The film industry, the box office is a black money laundry shop now. ఇప్పటికే అన్నాడీఎంకే ప్రెసిడియం చైర్మన్ మధుసూదనన్ కూడా పన్నీర్ క్యాంపులో చేరారు. పన్నీర్ సెల్వం క్యాంపు బలపడుతూ ఉంటే శశికళ క్యాంపు క్రమంగా బలహీనమవుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. నిన్న మొన్నటి దాకా ఒంటరిగా ఉన్న పన్నీర్ సెల్వంకు ఎమ్మెల్యేల మద్దతు క్రమంగా పెరుగుతోంది. తనకు 40 మందికి పైగా ఎమ్మెల్యేల మద్దతు ఉందని పన్నీర్ చెప్పటం శశికళకు మింగుడు పడటం లేదు. తనకు 132 మంది ఎమ్మెల్యేల బలం ఉందని చెబుతున్న శశికళ వాళ్లను మీడియా ముందు మాత్రం చూపించటం లేదు. ఎమ్మెల్యేలు తన వైపు ఉన్నారన్న శశికళ పన్నీర్ సెల్వంపై తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. అన్నాడీఎంకే ఎమ్మెల్యేలను పన్నీర్ అడ్డంగా కొంటున్నారంటూ ఆమె ఆరోపణలు చేశారు.